మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాల ప్రక్రియ అనేది కోర్టు కేసు వల్ల నిలిచిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. సో దీనికి సంబంధించి మనకు వాదనలు జనవరి 2, 2018 రోజు పిటిషనర్స్ తరపున వాదనలు అనేది జరగడం జరిగింది. సో ఈ రోజు అనగా మరి జనవరి 4, 2018 రోజు గవర్నమెంట్ తరపున వాదనలు అనేది వినిపించడం జరిగింది. సో వీరిద్దరి వాదనలు విన్న తర్వాత జడ్జి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సో ఈ పంచాయతీ కార్యదర్శుల నియామకాల ప్రక్రియ అనేది చాలా పారదర్శకంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తూ సో దీనిపైన మరింత విచారణ చేపట్టాలని చెప్పేసి సో ఇప్పటికీ వాదనలు అనేది పూర్తి కావడం జరిగింది. సో నెక్స్ట్ దీనిపైన మరింత విచారణ అనేది నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్ తర్వాత కొనసాగిద్దామని మరి తెలియజేస్తూ సో అదేవిధంగా దీనికి సంబంధించి అనేది తదుపరి విచారణ జనవరి 21, 2018 నాటికి మరి పోస్ట్పోన్ చేసినట్లుగా అయితే దీనికి తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించినటువంటి కేసు సంబంధించినటువంటి అప్డేట్ సంబంధించిన సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సమస్య వీళ్ళని పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.